ఎవరి సొమ్ము ఎవరికి దోచి పెడుతున్నారు? ఇండోసోలు కరెంటు ఎస్ వేరే చోట ఇవయ్యా. రైతుల భూములు తీసుకెళ్ళి నువ్వు నాశనం చేసేయడం ఏంది? ఏం దుర్మార్గం ఇది? నువ్వు అధికారివి, రాజ్యాంగం ప్రకారం వచ్చింది నీకు అధికారం. నువ్వు వాళ్ళకి దాసోహం అంటే డబ్బులు తినాలనుకుంటున్నావు. నీ బిడ్డలు బాగుపడాలని ఎదురోళ్ళ బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నావు. నీ బిడ్డల బాగు కోసం, నీ కుటుంబం బాగు కోసం వేరే వాళ్ళ సౌభాగ్యాన్ని నాశనం చేస్తున్నావు, వేరే వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తున్నావు. అలా చేయకుండా ఉండడానికి కదా రాజ్యాంగం నీకు ఇచ్చింది పదవి. రాజ్యాంగ బాధ్యతను నువ్వు నిర్వర్తించడం మానేసి నీ వ్యక్తిగత స్వార్థానికి చేసినప్పుడు రేపు వెళ్తావు జైలుకి. అంటే వీళ్ళ ప్రతీకార రాజకీయాల మధ్యలో ఉద్యోగులు ఫ్రీడమ్ కోల్పోతున్నారు. ఇప్పుడు ఒక కమిషనర్గా ఉన్న సజ్జనార్కి, ఒక ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్కి తేడా లేదా? ప్రాధాన్యత దానికి దీనికి డిఫరెన్స్ లేదా? రేపు పొద్దున మా పరిస్థితి ఏంటన్నా భయంతో మధ్యలో నలిగిపోతున్నారు. నేను అంటుంది అదే, సజ్జనార్కి అప్పుడు జీతం వస్తుంది, ఇప్పుడు జీతం ఏమవుతుంది? నేను అనేది ఏమవుతుంది అంటున్నా. ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ అందులో ప్రయారిటీ ఏంటి? ఉద్యోగం అది, అదైనా ఉద్యోగం ఇదైనా ఉద్యోగమే. నువ్వు సరిగ్గా పనిచేస్తే ఎక్కడైనా ప్రచారం వస్తుంది. నీ ప్రచారమా కావాల్సింది? లేదు తప్పుడు పనే. తప్పుడు పని ఎందుకు చేయాలంటున్నా నేను. ప్రయారిటీ కోసం, నీ ప్రాధాన్యత కోసం తప్పుడు పని చేసావు. ప్రాధాన్యత తప్పుడు, మరి ఆటోమేటిక్గా జైలుకు పో. నువ్వు ఏదో పని చేశాక జైలుకి ఎందుకు వెళ్ళావు? అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రతీకారాల కోసం అధికారులు వాడేసుకోవట్లేదు. వాళ్ళు వాడుకున్నప్పుడు నువ్వు వాడబాక, నువ్వు ఉపయోగపడక నీ యూనియన్లు ఎందుకు తగలెట్టనా? అడగండి, మేము కాన్స్టిట్యూషనల్ పని చేస్తాం, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దు. యూనియన్లకు ఉండాలి. ఏంది ఇది అసలు? ఈ దరిద్రం ఏంటి? ఏంది మా ఉద్యోగులను తీసుకెళ్లి జైల్లో పెట్టేయడం ఏంది? ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో ఏంటి? సాధారణ ఉద్యోగులు జైల్లో ఏంటి? వాళ్ళ మీద కేసులు ఏంటి? మీరు చెప్పిన పని మీరు చెప్పిన పని మేము చేస్తున్నాం, రేపు వచ్చేవాళ్ళు లోపలేస్తానంటున్నాడు. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన పని చేశారు, ఇప్పుడు మీరు లోపలేస్తున్నారు. ఎట్లా? మీరు ఒకసారి ఆర్డర్ వేశారని మేము అమలు చేస్తున్నాం, మమ్మల్ని ఎట్లా మీరు జైల్లో పెడతారు? యూనియన్లు కూడా పనిచేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల విషయంలో అన్నప్పుడు